नमस्कार, हमारे YouTube चैनल पर आप सबका स्वागत है। वेलकम टू आवर चैनल। तो आज हम फिर से आई आपके सामने एक नए रिएक्शन वीडियो के साथ। तो आज हम देखने वाले थे, हम तो मूवी का सीन देखने वाले हैं एंड ये तो पार्ट 1 है। ये तो अनजान मूवी है एंड तेलुगु में अपरिचित तेलुगु में एंड तमिल में तो अनजान। इसमें ना हीरो तो विक्रम एंड सदा जी है heroine. Yes. And without let's start this video and पहले से शुरू हो रहे हैं and पहली बार ये मूवी देख रहे हैं क्योंकि अब तक नहीं देखा था। मैंने तो कुछ छोटा छोटा सीन्स तो देखा है, मैंने सॉन्ग सुना था इसमें। I mean जस्ट म्यूजिक तो सुना देखा नहीं था क्योंकि उस समय तो ये तो पुराना मूवी है, उस समय तो थोड़ा कुछ फेमस है ये मूवी। तो इसलिए मैंने तो थोड़ा कुछ क्या है सीन्स तो देखा है, पर पूरा का पूरा तो नहीं है मूवी। एंड अब तो देखने वाले तो ये तो पार्ट पर सिनेमा शुरू से स्टार्ट कर रहे हैं, तो पार्ट की तरह बहुत इंटरेस्ट है। सो लेट्स स्टार्ट दिस वीडियो। मुझे तो एक तो पता है कि इसमें तो मल्टीपल डिसऑर्डर का मूवी है। वही है ब्राह्मण, मैं ब्राह्मण हूँ, पर ब्राह्मण से हुआ क्या होता है वो मल्टीपल डिसऑर्डर का। లక్ష్మి ముక్కు దేవుకోకు బాస్ పెట్టించుకోవచ్చు మాఘమాసం కంట్రోల్ చేసుకో రామం కంట్రోల్ చేసుకో ఏంటి చారి శాంతాకారం భుజగశయనం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం ఏమా నా పెన్ను చూసావా? मैं पहली बार देख रहा हूँ विक्रम जी को డీసెన్సీ दिखा रहा है। న్యూస్ పేపర్ చూడు, చదివిన తర్వాత మర్చిపెట్టద్దు। మీ నాన్నగారిని అడుగు, నీతో వేగలేకపోతున్నాను రా। ఐ హేట్ డిసార్డర్। తిరువయ్యారు వెళ్తున్నారా? ఈ సంవత్సరం త్యాగరాజ ఉత్సవాల్లో పాడక తప్పదుట। వీరపస్వరానికి కున్నకుడి బాలమురళీలందరూ బెదిరిపోతారు। అంతమంది పాటలో అణిగిపోతుందమ్మా। ఏమిటి నా గురించేనా మీ చర్చ? నేనేమన్నా అనుకుంటున్నారు? పామర్తి శ్రీనివాస శాస్త్రి గారి పరంపర। అవును మరి, మీ పాట విని త్యాగరాజు గారు సమాధి నుంచి లేచి వచ్చినా రావచ్చు। ఆ రామో, నువ్వు వస్తున్నావా లేదా? తిరువయ్యారా? ఛాన్సే లేదు, బోల్డ్ అని కన్స్యూమర్ కేసులు ఉన్నాయి। నీకు వచ్చేవన్నీ అల్లాటప్పవే, ఓడిపోయే కేసులు లేదా కరివేపాకు కేసులు, చిల్లర డబ్బులు కూడా రాలవు। చిల్లర ముఖ్యం కాదు, మంచి వాళ్ళకి న్యాయం జరగాలి। నేను ఎన్నో కేసులు చూశాను, నీతి ధర్మం న్యాయం అన్నీ ఇప్పుడు చెడ్డ మాటలయ్యాయి। రామో సిస్టర్ మీ నాన్నగారికి చూపించాను, అపరిచితుడు అవతరించాడు, మీ కష్టాలను అపరిచితుడితో చెప్పండి। తప్పు చేసిన వాళ్ళు త్రివిక్రముడైన శ్రీ మహావిష్ణువు గరుడికి చెప్పిన విధంగా శిక్షించబడతారు। ఈ ఉత్తరాన్ని 15 ప్రతులు రాసి 15 మందికి వెంటనే పంపితే అపరిచితుని అనుగ్రహం కలుగుతుంది। అలా పంపక ఉత్తరాన్ని చించినందుకే వేలూరు రామస్వామి తల పగిలి రక్తం కక్కుకుని చచ్చిపోయాడు। ఇదెక్కడ గొడవరా? సమ్ క్రాక్, ఎందుకు గొడవ, రాసి పడేస్తాను। ఆగండి ఆగండి, ఏంటండి నామోహన కాంట్రీ చూపేశారు? ఆ పక్క పోలరమ్మ గుడి ఉండదు, అందుకు ఏ పక్క నువ్వు అడ్డు వచ్చేసినావా? గుడుంటే కొంచెం దూరంగా వెళ్ళి ఉమ్మేయాలి, లేదా కుప్ప తొట్టిలో ఉమ్మేయాలి, లేదంటే ప్లాస్టిక్ సంచిలో ఉమ్మేసి స్టేపుల్ చేసి జర్మ్స్ రాకుండా భద్రంగా తీసుకెళ్లి చెత్తకుండీలో పడేయాలి।
పరుసులు ఉమ్మేసి జేబులో పెట్టుకుంటే పోలా? రోడ్లో ఇలా ఉమ్మేయటం తప్పు. ఇదే మీ ఇంట్లో అయితే ఉమ్మేస్తారా? ఎగదనుకుని వస్తా ఉంటే మనిషి ఉమ్మకుండా ఎట్ట ఉంటాడో తుడుచుకుని పోకుండా మొహాలు ఎండేసుకుని ఒడేలు పెట్టుకునేలా ఉన్నావా? ఏమండి అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పొచ్చు కదా. చెప్తాం. సారీ పూరి కక్కుస్లో దూరి పాయ పంతులే. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. ఏమయ్యా ఆటో, పసుపు కింద దాటి వెళ్తున్నావే, ఎదురుగా వచ్చే వాళ్ళకి దారి వద్దేమిటి? చూడు చూడు, నిన్ను చూసి ఇంకో ముగ్గురు నలుగురు వెళ్తున్నారు చూడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, అందరూ చదువుకున్న వాళ్ళే కదా, మీరు ఇలా ట్రాఫిక్ రూల్స్ మీనచ్చా చెప్పండి. మీరు ఇలా దారికి అడ్డుగా ఉంటే అటు వాళ్ళు ఇటు రాలేక, ఇటు వాళ్ళు అటు పోలేక ట్రాఫిక్ జామింగ్ గ్రిడ్ లాక్ అవుతుంది. హలో, ఆఫీస్ టైం ఉందయ్యా, లేటుగా వెళ్తే లాస్ అప్పే. నువ్వు ఇస్తావా? పీక్ అవర్ అనే సంగతి గుర్తుండద్దు. ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరి ఉండాలి. నువ్వు లైన్ లోనే వెళ్ళు, సాయంకాలం అవుద్ది. అలాగే తిరిగి ఇంటికి వెళ్తూ గాని ఎవరైనా పొద్దున వచ్చి టార్చర్ చేస్తున్నావు. ఏం చెలవరా బాబు. ब्रेक फेल हो गया। ब्रेक वायर कट अयिंది. ब्रेक वायर कट अयिంది. అడుగుకోండి. అయ్యో, దారోదరండి, తప్పుకోండి, తప్పుకోండి. ఇదిగో బస్సు ఎవరు? బస్సు కింద దాటి రాదు. ఓయ్ పూజారే, రూల్స్ అన్ని మాట్లాడితే ఇంతే. ఓయ్, నేను పూజారి కాదు, లాయర్ని. ఏమిటి బ్రేక్ వర్ తయారు చేయడం? కొని ఒక్క వారం కూడా కాలేదు, పైగా సంవత్సరం గ్యారెంటీ ఒకటి ఇచ్చావు. హెవీ ట్రాఫిక్ లో పెడుతుంటే పట్టుమంతే కూర్చుంది. కొంచెం ఉంటే బస్సు కిందకి పోయి ఉండేవాడిని. ఆ బ్రేక్ వైరు బిల్లు ఇవ్వు, ఫ్యాక్టరీకి పంపిస్తాను. రీప్లేస్మెంట్ వస్తే తీసుకువెళ్ళు. నేను చచ్చిపోయి ఉంటే రీప్లేస్ చేస్తారా? చావలేదు కదా, ఫిర్ క్యా హై? కన్స్యూమర్ మేరు చూడక్కర్లేదా? లాభాన్ని మాత్రం పట్టించుకుంటారు. నాణ్యత లేని వస్తువులు తయారు చేయడం వల్ల వచ్చే ప్రమాదాన్ని పట్టించుకోరే. దేకో భాయ్, మేం డీలర్స్, కొని అమ్మేవాళ్ళం. ఫ్యాక్టరీ ఓనర్ దగ్గర కూడా పెట్టుకో. నేను లాయర్ని, దీన్ని ఊరికి వదిలిపెట్టాను. ఆ ఫ్యాక్టరీ ఓనర్ పేరు అడ్రస్ ఇవ్వండి. కన్స్యూమర్ కోర్టులో కేసు వేసి డ్యామేజ్ క్లెయిమ్ చేసి ఆ ఫ్యాక్టరీని మూయిస్తాం చూడండి. ఏమైనా చేసుకో. టీవీఎస్ 50 బ్రేక్ వైర్ ఒకటి. సార్, ఈ షాప్ లో వస్తువులు కొనకండి. అన్ని సబ్స్టాండర్డ్ కేబుల్స్. ఐఎస్ఐ ముద్ర అబద్ధం, అబద్ధం. దేనిలోనూ క్వాలిటీ లేదు. ఎవరు ఇచ్చే డబ్బుకి తగిన వస్తువులు ఇవ్వడం లేదు. అందుకనే మన ఇండియన్ ప్రొడక్ట్స్ కి ఫారిన్ మార్కెట్ లో విలువ లేదు. ఇలా చూడవయ్యా, నీ లెక్చర్ ఆపు. నా బిజినెస్ చెడు కొట్టకు, పోతలకి పో. హలో, క్యూలో అండి. ఇద్దరికి ఏమిటయ్యా క్యూ? ఇద్దరున్నా 1000 మంది ఉన్న క్యూ ఇస్ క్యూ. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎక్కేదాలు దిగుతారు, దిగదాలు ఎక్కుతారు. మీకేమిటయ్యా తొందర? హైకోర్టు కోర్టు ఇవ్వండి. ఫుట్బాల్ లో నిచ్చోకండి, డేంజరస్. హలో, లోపలికి రండి. అలవాట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మెడికల్ కాలేజ్ को టికెట్ తెచ్చిస్తారా? టికెట్ ఏంది, బకెట్ తెస్తా. ఏయ్ జరగయ్యా, జరగ. నీకనే చెప్పే, జరగ. రాము, రాము, ఇక్కడ కూర్చో. నేనా? కూర్చో. లేడీస్ జెంట్స్ కూర్చోకూడదు. లేడీస్ వస్తే లేవచ్చు, కూర్చో. क्या है इसलिए సారీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం పని చేస్తున్నారు? హలో, మిమ్మల్ని. మీ పాటికి మీరు అమ్మాయి వెనకాల నుంచి దుశ్చర్యలు చేస్తున్నారు. అషిట్ట వెళ్ళండి. ఏయ్, ఇప్పుడు నేనేం చేశానయ్యా? ఆ అమ్మాయి నడు మీద చెయ్యి వేయలా మీరు? చాలే ఊరుకోవయ్యా. నేను చూస్తే ప్లీజ్, ఇట్స్ ఎంబారసింగ్. నోనదిని ఇలా వదిలేయకూడదు. హలో సార్, ఒక్కడు కూడా పట్టించుకోరే? ఏమిటని ఎవరు అడగరా? లేడీస్ రుద్దుకోవడానికి బస్సులో వస్తుంటారు. ఎవరండి? ఇరుగో వీరే. బస్ అన్న బ్రేక్ వేసేప్పుడు తిరిగేప్పుడు చేతులు ఆడుతుంటాయి. ఏ పంతులు, ఫిట్టింగ్ కడుతున్నావా? ఏమిటి ఫోన్ ఊరుకుంటే చేయి చేసుకుంటున్నారు? నందిని, మీరు అసభ్యంగా ప్రవర్తించారా లేదా? చెప్పు నందిని, చెప్పు. అయ్యో, కొట్టకండి, 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 తప్పు. చట్టాన్ని మంచి చేతిలో తీసుకోకూడదు. డ్రైవర్,
బస్సును పోలీస్ స్టేషన్ పోనివ్వు. ఇక్కడ సంతకం చేయి. 10 రోజుల్లో ఓ సమన్ వస్తుంది. మెజిస్ట్రేట్ కోర్టుకు వచ్చి డిపాజిషన్ ఇస్తే ఇతని కస్టడీలో ఉంచుతారు లేదా ఫైన్ వేస్తారు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నేనుగా ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వచ్చాను. ఈయన గారు ఉండగా రావు. తప్పు. నేరస్తులు కొట్టే హక్కు పోలీసులకు లేదు. ఇతని కస్టడీలో ఉంచి మెజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చాలు. డోంట్ ఓవర్ డు యువర్ జాబ్. మరి ఎందుకు సార్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు? ఏదైనా గుడికి తీసుకెళ్ళి ఉండొచ్చుగా. దిస్ ఈస్ అన్ అన్వాంటెడ్ స్టేట్మెంట్ ఇర్రెలెవెంట్ టు ద కరెంట్ సిచువేషన్ అకార్డింగ్ టు ద అయ్యా మీకు నమస్కారం. చాలు వెళ్ళండి. వారు మిమ్మల్ని కొడితే నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. వదలండి సార్. ఎన్నారుగా నా మీద చెయ్యకూడదని మా లాయర్ గారు అన్నారు. మధ్యాహ్నం బిర్యానీ రెడీ చేయండి. నందిని, ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఉద్ధరించాం. ఇవాళ వాడు ఏదో చేశాడని పోలీసులకి పట్టించి ఘనకార్యం చేస్తాననుకుంటున్నాం. మన దేశంలో ఎన్నో బస్సులు తిరుగుతున్నాయి. అన్నిట్లో లేడీస్ ని రుద్దుకుంటూనే వెళ్తున్నారు. వాళ్ళందరినీ ఏం చేస్తావు నువ్వు? అందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి. ప్రాక్టికల్ గా మాట్లాడు రామం. ఇది అర్బన్ లివింగ్ కి మిడిల్ క్లాస్ తీర్చుకుంటున్న రుణం. ఈ రుద్దుళ్ళు మాకు అలవాటైపోయాయి. ఏమిటి నందిని, నువ్వు కూడా? వీటికి సిగ్గుపడితే ఇంక్యుబేటర్ లో కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. నీ వల్ల ఇప్పుడు చూడు ఎంతమంది ఆఫీస్ కి లేటో. నాకు 2 పీరియడ్స్ పోయాయి. ఇంటర్నల్ మార్క్స్ తగ్గిస్తారు. పోరామా. తర్వాత కేసు ఎవరు వాదించేది? రామానుజం అండి. ఏ రామానుజం? రూల్స్ రామానుజం అండి. వాట్ ఇస్ యువర్ ప్లే? క్లుప్తంగా చెప్పండి. వీరు మిస్టర్ పాపారావు. ఈ ఊళ్ళో వీరికి మొత్తం 10 ఇళ్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోనూ అగ్గిపెట్టేలాగా కింద మీద 20 పోర్షన్లు కట్టి అద్దెలకిచ్చి అన్యాయంగా సంపాదిస్తున్నారు. నా క్లయింట్ ఈ జయలక్ష్మమ్మ గాంధీనగర్ లో ఉన్న వీరింట్లోనే అద్దెకుంటున్నారు. 300 చదరపడుగులున్న ముక్కాలుపీట సైజు పోర్షన్ కి రెంట్ కంట్రోల్ నామ్స్ ప్రకారం 600 తీసుకోవాలి. కానీ వీరు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో 100 పెంచారు కూడా. ఒక యూనిట్ కరెంట్ 2.5 రూపాయలు. కానీ వీరు 4 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పాపం, ఈవిడ భర్త, కూతురు, కొడుకు నలుగురు కలిసి సంపాదించే దాంట్లో 3 వంతులు అద్దెకే వెళ్ళిపోతోంది. మిగిలిన ఆ కాస్తలోనే రేషన్ కొట్టు బియ్యంతో, చారుతో, కూరతో, ఒక్క గ్లాసు పాలతో అర్ధాగలితో జీవిస్తున్నారు. అయ్యా, నేను కూడా రోజు కూలి చేసుకుని కష్టపడి పైకొచ్చినండి. నేను పడ్డ కష్టం జనం పడకూడదని ఎక్కువ పోర్షన్లు కట్టి తక్కువ అద్దెలకిచ్చి ఓ సమాజ సేవమని చేస్తున్నారయ్యా. నేను చెప్పినట్టు రెంట్ కంట్రోల్ మీరి 10 పైసలు కూడా తీసుకోలేదయ్యా. వీరు అద్దె ఎక్కువ తీసుకున్నందుకు రుజువుగా రసీదు ఏమైనా ఉందా? రసీదు లేదండి, చీటీలో రాసిచ్చారు. అచ్చు వేసిన బిల్లు, రెవెన్యూ స్టాంపు, సిగ్నేచర్ లేకుండా ఈ చీటి ముక్కను ఎవిడెన్స్ గా ఎలా కన్సిడర్ చేస్తాం రానర్? వీళ్ళే ఇష్టానికి ఏదో కమెంట్ ఫిల్అప్ చేసి తీసుకొచ్చుండొచ్చుగా. మన దేశంలో అద్దె వసూలు చేసే వాళ్ళు ఎవరు సవ్యంగా రసీదు ఇవ్వటం లేదు. ఇటువంటి చీటి ముక్కలే ఇవ్వరు ఆనర్. వీటికి న్యాయస్థానం ఒప్పుకోదు. కేసు డిస్మిస్. తర్వాత ఎవరయ్యా? మాణికం అండి. రూల్స్ ఆరంభించే ముందే అన్నానా ఓడిపోయే కేసు వదిలేయని 2000 రూపాయలు నేను ఇస్తా అన్నా. తీసుకుని ఉండొచ్చుగా. బతకడం తెలియని జన్మయ్య అనేది. వద్దు అన్నావు. ఏమైంది ఇప్పుడు? అన్నిటికీ కలిపి 50,000 ఖర్చు చేయాల్సి వచ్చిందే. అయితే మాన్లే, అద్దె కొంచెం ఎక్కిస్తే బాయ్. అయ్యా, అటువంటి పని చెయ్యొద్దయ్యా. నీకు పెంచుతానా అమ్మా, అది మిగతా వాళ్ళకి. నువ్వే నీ సామాన్లన్నీ తీసుకుపోయి ఈయన గారి ఇంట్లో ఉండు. అద్దె తీసుకోడు, ఫీజు తీసుకోడు. రూల్స్ వెళ్ళొస్తా. నువ్వు తిమింగలం లాంటి వాడివి. ఇతన్ని చంపేయాలి సార్, లేదా మేం చచ్చిపోవాలి సార్. మీరంత మాట అనకండి. పైకోట్లో అపీల్ చేద్దాం. ఇక అంత ఓపిక లేదు, వదిలేయండి. పోరాడే వరకు పోరాడి చూస్తాం. కుదరలేదా కుటుంబంతో సహా అంత విషయం తాగి చచ్చిపోతాం. ఏమైందండి? ఎవరో పెద్ద దెబ్బలు తగిలి పడిపోయి. చాలా రక్తం పోయినట్టుంది. శ్రీహరి, నారాయణ, నారాయణ. అయ్యో అయ్యో, తాకొద్దయ్యా. యాక్సిడెంట్ కేసు, పోలీసులు రాని. అంతవరకు చూస్తూ ఊరుకుందావా? ఏమిటండి మీరు? ఎంత రక్తం పోయిందో. ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఎవరైనా డాక్టర్ నే తీసుకురండి సార్. ఏమయ్యా, ఎవరైనా వెళ్ళి అంబులెన్స్ ఫోన్ చేయండి అయ్యా. ఎవరైనా సోడా తీసుకురండి అయ్యా. ఎందుకు ఎవరైనా అంటారు? మీరు వెళ్ళొచ్చు కదా సార్. ప్రాణం పోయిట్టుందయ్యా. ఎవరైనా హెల్ప్ చేయండి సార్. ఆటో 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 సార్ 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 ప్లీజ్ సార్ 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 ఒక ఆయన దెబ్బ దగ్గర పడున్నా సార్. సార్ సార్ ప్లీజ్ సార్ పండాపండి సార్. సార్ సార్ తప్పవయ్యా. అక్కడ ఒక ఆయన దెబ్బ దగ్గర పడున్నారు సార్. పాపం సార్, కాపాడండి సార్. సార్ ఇట్లాండి సార్, ఇట్లాండి సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎందుకయ్యా నువ్వు బండి ఆపు? పెద్ద ఆయన ఒకరు దెబ్బలు తగిలి గొడవపురితో పడున్నారు. కొంచెం హాస్పిటల్లో డ్రాప్ చేయండి ప్లీజ్. ఏయ్, డోర్ ముయ్యవయ్యా, డోర్ ముయ్యి. ముయ్యి. శుభం అని కొత్త కారు రిజిస్టర్ చేయించి డెలివరీ తీసుకుంటే మొట్టమొదటి డెడ్ బాడీ ఎక్కించమంటావా? అయ్యో, డెడ్ బాడీ కాదండి,
ప్రాణాలతోనే ఉన్నారు. తెల్ల కారు తెల్ల సీట్లు కావాలని అడిగి తీసుకున్నానయ్యా. సీట్లకు రక్తం అంటుకుంటే ఎవరు కడుగుతారు? ప్రాణం కన్నా సీటు ముఖ్యమైపోయిందా? కావాలంటే నేను కడుగుతాను, ప్లీజ్ హెల్ప్ చేయండి. ప్రాణం దేవుందయ్యా, వస్తుంది పోతుంది. కారు ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదటగా ఫ్యామిలీని తీసుకుని నవశక్తి వినాయకుడి గుడికి వస్తానని ప్రామిస్ చేశాను. మార్చికి రమ్మంటున్నావే. కష్టపడే వాళ్ళకి హెల్ప్ చేయడం గుడికి వెళ్ళడంతో సమానం. ఏయ్, నీకు నేను తప్ప ఎవరు దొరకలేదా? సార్ సార్ ప్లీజ్ సార్, ఎవరు ఆపరంటున్నారు సార్? అడ్డు తప్పుకోవయ్యా బాబు. సార్ ఆలస్యం అవుతుంది, ప్రాణం పోయేటట్టుంది. సార్ కొంచెం కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ కర్మ, వెళ్ళి తీసుకురా, అవుతున్నావు. రండి సార్. దీనికేం తక్కువ లేదు. మెనీ మెనీ థ్యాంక్స్. ఆ శ్రీహరి దయ వల్ల మీలాంటి వాళ్ళ దగ్గర కొంచెం మానవత్వం మిగిలి ఉంది. ఇదిగో తప్పండి త్వరగా. శ్రీహరి జాగ్రత్త. శ్రీహరి సార్ 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 షోడా ఇవ్వండి. అంబులెన్స్ కు ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. ముందు వాళ్ళు అటెండ్ చేయండి, చనిపోయింటున్నారు. అందరూ చచ్చిపోతున్నావయ్యా. ఒకని ఎన్ని కేసులు చూడడం? 12 చేతులు ఉన్నాయా? బెంచీలు నిండా దొంగసారా, మిగతా ఆల్కహాల్ తాగిన కేసులు. ఒళ్ళు పోగొట్టుకుంటున్నా. డిఓఏ కేసయ్యా. కానిస్టేబుల్ పిలు. ఏమైంది డాక్టర్? చచ్చిపోయాడయ్యా. ఓ అరగంట ముందు తీసుకొచ్చుంటే కాపాడేవాళ్ళం. ఏమయ్యా, నువ్వు చదువుకున్నవాడు కదా, వెంటనే తీసుకురాకుండా ఏం చేస్తున్నట్టు? కొంచెం కూడా బాధ్యత లేదనుకుంటానే. శ్రీహరి, ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఎవరికి ఏమైంది? ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? జనం రోడ్ల కాంట్రించి ఉమ్మేయటం, ట్రాఫిక్ రూల్స్ ని మీరటం, పనికిరాని కేబుల్స్ తయారు చేసి అమ్మటం. బస్సులో పెడితే ఆడవాళ్ళకి మర్యాద లేదమ్మా. అన్యాయంగా ఇంటెంతలో వసూలు చేస్తున్నారు. కంటి ముందే ఒకరు గాయాలతో పడుంటే పేడ పురుగుల కార్లు పోతున్నాయి. ఒక్కరు ఆగలేదే. ఒక్కరు ఆగారు, వారు కూడా సీటుకి రక్తం పట్టుకుంటుందని వెళ్ళిపోయారు. కాపాడుండొచ్చు. ఒక అరగంట ముందుగా హాస్పిటల్కి వెళ్ళంటే చచ్చిపోయారు. పాపిష్టి వాళ్ళు, వీళ్ళు నరకానికి వెళ్తారు. తెల్లారి ఇంట్లోంచి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చే వరకు నీ తప్పు మీద తప్పులే. రామం, నువ్వు ఒక్కడివి ఈ లోకాన్నేవి మార్చలేవురా. లోకంతో కలిసి బతకడం నేర్చుకో. మార్చలేకపోవచ్చు, కన్నీరు వదలొచ్చుగా. కోరంత కరుణకి ఆశపడ్డావు, తప్ప చెప్పండి. వీళ్ళని శిక్షించకుండా ఆ భగవంతుడు ఎందుకు నన్ను క్షమిస్తున్నాడు? ఏం చేయమంటావు? చంద్రుడు చండాలుడింట్లోనూ ప్రకాశిస్తాడు అని అంటారు. అందరికీ ఏదో రాసిపెట్టే ఉంటాడు. కలి ముదిరిపోయింది. ఈ యుగంలోనే వాళ్ళని దండించాలి, దండిస్తాడు. నాకు అలా అనిపించట్లేదమ్మా. నువ్వు చిరుబురులాడకు, తర్వాత తలనొప్పి వస్తుంది. సుసి, వీడికి వేడివేడి కాఫీ పెట్టివు. మాత్ర వేసుకుని భగవద్ధ్యానం చేసుకుంటూ పడుకో. గుడ్ నైట్. భగవంతుడా, యమపురికి వెళ్లే దారిలో వైతరణి నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ళ చివరి శరణాలయం ఈ వలయం.
మోసగించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతుడు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. లోకంలో ఎవరికీ కరుణ లేదు. అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణ? ఒక రోజుకి 6 ఉదాహరణలు. ఏంటవి? బండి ఆపకుండా వెళ్ళటం వల్ల ఒక వ్యక్తి మరణం, బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకులా కారాపలేదు? కారా? ఎప్పుడండి? నిన్న సాయంత్రం ఒక పెద్ద ఆయన గాయాలతో పడున్నారే, గుర్తులేదా? అవునండి, గాంధీనగర్ సిగ్నల్ దగ్గర. ఎందుకు ఆపలేదు? అర్జెంట్ పని ఉండి టిఫిన్ కూడా తినలేదు. ఇదే మీ అమ్మో నాన్నో ఫ్రెండో అయితే ఆపకుండా వెళ్ళేవాడివా? తప్పకుండా ఆపేవాడిని. ఏం రా అంత శ్రద్ధ ఇంకో మనిషి మీద కలగలేదు? ఇదొక పెద్ద తప్ప. తప్పేరా ఘోర పంది. నీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఏమండి, కారు ఆపాలి అని చట్టమేం లేదు కదా. ఓ, చట్టం చేస్తేనే మీకు జాలి అవి కలుగుతాయా? అందుకేనా ఎవరు చేస్తే మాకేమన్నట్టున్నారు? నా చట్టంలో వీటన్నిటికీ దండన ఉంది, మరణ దండన. కారు ఆపకుండా వెళ్ళినందుకు మరణ దండన? అయ్యో! ఇటువంటి తీర్పు నీకు అపరిచయం కదూ? అదేరా నేను. स्ट्रेस से हुआ है ना, इसलिए मल्टीपल डिसऑर्डर कुछ रखा है। तो उसने शुरू किया था वो सब कुछ, इंसान ने शुरू किया। कहाँ से आए थे वो भी ना, वो तो कह रहा है कि वो दानिया कह रहा है कि ये सब कुछ देखो, पर इधर तो ये हीरो तो मार रहे हैं ना, ये अनियन बन के। मे भी नाम वो आता है, काम ये करता है डिसऑर्डर के बाद। कहाँ जा रहे तू? अंदर ऑलमोस्ट 20 मिनट हो गया। हाँ। एक मदर तो खत्म। तो कौन है ये अनियान अपरिचितुडु? अपरिचित मुझे यस मेरे शेखर के आई मीन वो इंसान है का, आई मीन वो वेबसाइट को लॉन्च किया ना, कुछ लॉन्च किया था ना, वो काउंट है, आई मीन वो इंसान है तो वो लोग देख सकते हैं, वो लोग मैनेज कर लेते क्या पनिशमेंट देना है। कुछ कार्ड भी दिया है ना,
हाँ कुछ कार्ड भी कैसे दिया था कंप्यूटर से मे बी मुझे तो होता है ना वो कुछ कार्ड वो कुछ वेबसाइट्स मे बी वो सब फेक है जस्ट इंसान को आई मीन वो है ना कुछ फेक लग रहा है मुझे हीरो ही फील किया होगा था इसलिए हीरो ही वो अनियान फील होके वो ही बन गया वो ही अपन फील होता है वो ही पनिशमेंट दे रहे हैं ये पूरा का पूरा स्ट्रेस हुआ है ना देखना है ये तो पार्ट 1 ही है ना मुझे जो पता है कि ये कुछ बाल होता है कौन होता है इसमें पता नहीं पर आप तो दिखाया आइस दिखाया कि विक्रम का आइस पूरा का पूरा चेहरा तो हमने नहीं देखा अच्छा है हाँ वो उनके आंखों को देखकर तो हम समझ तो पहले तो ऐसा अच्छा बाल होता है ना विक्रम तो वही तो पहले से शुरू किया तो बहुत सुंदर है हीरो का इसमें तो बहुत इनोसेंट लुक पहले से ही वो कुछ वो बहुत स्ट्रेस फील कर रहे तो हर रोज इतना सारी गलती वो देख रहे हैं और वो सहन नहीं पा रहे वो और ये लॉयर भी है कुछ नहीं कर पा रहे हैं एंड रियली बहुत माइंड को स्ट्रेस दे रही है इसकी वजह से कुछ में भी वही फील कर रहे होगा वो यहाँ पर तो पनिशमेंट देना है जब भी सदा जी को वो देखता है ना उस समय कुछ इनोसेंट फेस एंड कुछ सॉन्ग आ रहे हैं और बैकग्राउंड का कुछ इनोसेंट कितना तो शाही की ना क्या है वो बस के समय बस में रहने के समय एक शाही की बुक दिया स्टार्टिंग से उस समय तो एक बैकग्राउंड का म्यूजिक अरेंज वो तो बढ़िया बहुत कॉमन मतलब बहुत सिंपल लगा था जो उनका लाइफ स्टाइल जो दिखाया था तो वो भी एंड तो देखना है एंड इसके बाद हम पार्ट 2 भी रिएक्शन देता है सो प्लीज नीचे कमेंट में जरूर बताना कि पार्ट 2 पर रिएक्शन हम तो करता है एंड हाउ इज अवर रिएक्शन गाइस करना ही चाहिए ये भी बहुत इंटरेस्टिंग है ना सिर्फ अभी ही शुरू हुआ था और बहुत सारे लोगों है ना क्या वो साइकिल के लोग ये बस का वो सब होता है क्या ये भी हो सकते हैं वो छोटा छोटा है ना इसलिए मैं भी कुछ नहीं करते ये तो बड़ा है छोटा छोटा है सोच रहे सब लोगों को पनिशमेंट रे क्योंकि पहले इतना सारे लोग तो टाइप तो किया ना एक दिन में 4 गलतियां कुछ टाइप किया है ना 4 गलतियां 6 गलतियां सब लोगों के नाम रखा होगा मैं भी तो सब लोगों को देखना है टोटल तो सेकंड पार्ट के लिए सो गाइस तो हमारे रिएक्शन कैसे लगे आपको प्लीज कमेंट में and if you like this video please like share subscribe to our channel real reactions. Check it. Bye bye.